పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ హిట్ అయిపోయింది అని చెప్పుకోవడానికి జనసేన ఎనర్జీస్ అన్నీ కేటాయించి ఫోకస్డ్గా పనిచేస్తూ ఉంది కొద్ది రోజులుగా చూస్తున్నాం కదా. ఇంకో పక్కన ఊహించని ఛాలెంజెస్ రెండు ఒకేసారి వచ్చి పడ్డాయి. ఒకటి, సభలో బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అని కామెంట్ చేయడం అయితే, అదేదో గట్టి గట్టి ఎవడడిగాడు గట్టిగా. రెండోది, సొంత పార్టీ ఎమ్మెల్యే వైపు నుంచి పవన్ కళ్యాణ్ మీద ఊహించని కామెంట్లు రావడము, అసలు డెమోక్రసీ మీద పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు, నమ్మకం లేదు అన్నట్టుగా మాట్లాడడం మీద ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేగుతోంది. మరి ఇలాంటి ఛాలెంజెస్ విషయంలో జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది? పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? కూటమి వైపు నుంచి చూసినా కూడా, పవన్ పార్టీ వైపు నుంచి లెక్కేసినా కూడా ఫస్ట్ వికెట్ పడబోతోందా? ఎమ్మెల్యే బొలిశెట్టి కామెంట్లు దేనికి సంకేతం? దిస్ ఈజ్ కీ టాక్స్. సక్సెస్ కొట్టేశాము ఓజీతో అని చెప్పుకునేందుకు జనసేన అన్ని వైపుల నుంచి ప్రచారాలు చేస్తూ భారీగా కలెక్షన్లు చేశాము ప్రొజెక్ట్ చేసుకునే బిజీలో ఉంది కదా. ఇలాంటి టైంలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ సభలో మాట్లాడిన తీరు రాష్ట్రం అంతా చూసింది. ఒక రకంగా సినిమాలతోనూ రాజకీయాలతోనూ సంబంధం లేని వాళ్ళే అవునా ఇలా అన్నారేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటే, జనసేన మాత్రం రియాక్ట్ అవ్వడానికి చాలా టైమే తీసుకుంటున్నట్టుంది. ఇప్పటి వరకు రియాక్షన్ రాలా. ఇది కూటమి వాతావరణం మీద, రాజకీయ పరిణామాల మీద, భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుందా అనడానికి ఈ నిశ్శబ్దమే ఒక సంకేతం అని అనుకోవాలి. బహుశా టైం చూసి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారేమో అని అనుకుందాం. ఓకే, ఇక రెండోది, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి పవన్ కళ్యాణ్ మీద జనసేనలో ఉన్న ఇంటర్నల్ సిచ్యువేషన్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్నల్ లో ఆయన ఏం చెప్తే అదేనండి. చూసారుగా, అంతా పవన్ కళ్యాణ్ అనుకున్నట్టే జరుగుతుంది అనడమే కాదు, డెమోక్రసీ లేదు జనసేనలో, అంతర్గత ప్రజాస్వామ్యము ఇది ఉండాల్సిన అవసరం ఉంది కదా, జనసేన పార్టీలో లేదు అది అదిగో అని చెప్పేశారు. ఈ మాట చూస్తే చాలా షాకింగ్ గా అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే కూటమి అధికారంలో ఉంది, జనసేన కీలక భాగస్వామిగా ఉంది, ఇంకా ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కూడా పూర్తి కాల. ఈ లోపలే ఒక ఎమ్మెల్యే ఇలా బ్లేటెంట్ గా బయటపడడం అనేది ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. పైగా ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా మేము ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం పొత్తుతో అని బొలిశెట్టి మాట్లాడితే ఇబ్బంది ఏమీ లేదు, ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవటాన్ని కూడా చూసేశాం. అంటే బొలిశెట్టి ఏదో క్లియర్ గా ఆయన మైండ్ లో ఫిక్స్ అయ్యే ఇలా మాట్లాడి ఉంటారు అనే క్లారిటీ ఇప్పుడు రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా వచ్చేస్తోంది. పైగా ఇది కేవలం బొలిశెట్టికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఏపీలో డెమోక్రసీని కాపాడాలని, అసలు వైసీపీ ఓడితేనే ఏపీలో డెమోక్రసీని పరిరక్షించడం సాధ్యమవుతుంది అనే స్పీచ్లు ఎలక్షన్ టైంలో దంచటమే కాదు, ఇప్పటికీ అదే టాపిక్ మీద చాలా ఆవేశంగా పవన్ మాట్లాడుతుంటారు. మరి అదే డెమోక్రసీ ఆయన అనుసరించరని, ఇంటర్నల్ గా పార్టీలో డెమోక్రసీనే లేదు అని జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేనే మాట్లాడడం చూస్తే పవన్ కళ్యాణ్ చెప్పేదొకటి చేసేదొకటినా, ఆయన పార్టీ లీడరే చెప్తున్నాడు కదా అదే మాట అనే ఫీలర్స్ జనసేనలో కాస్త ఆలోచించగలిగిన వాళ్ళకి వెళ్తున్నాయి. అలాగే ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరిలోనూ ఇలాంటి ఆలోచనలే రేకెత్తిస్తున్నాయి బొలిశెట్టి కామెంట్లు. అక్కడితో అయిపోలా. ఇంకా ఇదే ఇంటర్వ్యూలో బొలిశెట్టి ఇంకొన్ని కామెంట్లు కూడా చేశారు. సంపాదన మార్గాలు చాలా పెరిగాయి రాజకీయాల్లో అంటూ, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసమో ఇంకోటో పనులు చేయండి అని వచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, మేము కమిట్మెంట్ తో ఆ డబ్బులు తీసుకుని పనులు చేసేస్తాము అని నేరుగా బొలిశెట్టి మాట్లాడేశారు. ఆ డబ్బులు ఏదైతే ఇస్తానో తీసుకుని డెవలప్ చేస్తాను, సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను. చూసారుగా, ఇది చూసిన తర్వాత ఇది కేవలం తాడేపల్లిగూడానికో బొలిశెట్టికో జనసేనకో సంబంధించిన విషయం కాదు, అధికార కూటమి ఎమ్మెల్యేల ధోరణంతా ఇలాగే ఉంది అని ఇప్పుడు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం కనబడుతోంది. ఎందుకంటే చాలా మంది కూటమి ఎమ్మెల్యేలు ఇసుకలో, క్వారీయింగ్ లోను, మద్యం సిండికేట్ లోను భాగస్వాములు అయ్యారు అనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. దానికి తోడు కొందరైతే ఆఖరికి కిలో చికెన్ మీద కూడా వసూళ్లు చేస్తున్నారు అనే ఆవేదన కూడా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో రావడాన్ని ఆల్రెడీ చూసాం. ఇప్పుడు బొలిశెట్టి నేరుగా ఇలా మాట్లాడడం చూస్తే అవునా, ఏపీలో కూటమి హయాంలో అవినీతి అనేది ఇంత విచ్చలవిడైపోయిందా, ఒక నాయకుడు ఇంత బాహాటంగా మాట్లాడేశారా అని దిగ్భ్రాంతి కలుగుతోంది జనానికి. మరి ఇలాంటి కామెంట్ల మీద డెమోక్రసీ లేనే లేదు జనసేనలో అని బొలిశెట్టి ఇచ్చేసిన డిక్లరేషన్ మీద పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బాలకృష్ణ కామెంట్ల మీద రియాక్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతూ ఉంటే మరి ఇంటర్నల్గా ఎమ్మెల్యే విషయంలో ఇంకెంత టైం తీసుకుంటారు అంటారా?